ఈ బోరుగడ్డ విషయంలో చాలా కఠినంగా న్యాయస్థానాలు ఉండబోతున్నాయి అనేది నిన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ సందర్భంగా చాలా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ వ్యక్తికి ఇలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పని, ఇక వేరే పనేమీ లేదా? ఎందుకంటే ఒక కేసు కాదు, అతని మీద ఆల్రెడీ 1-2 కేసుల్లో ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయిపోయినాయని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇటువంటి వారు బయట ఉండడం కరెక్ట్ కాదు, కొన్నాళ్ళు జైల్లోనే ఉండాల్సిందే అని చెప్పేసి. యాక్చువల్గా న్యాయ పరిభాషలో బెయిల్ ఈజ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, బెయిల్ అనేది ఇవ్వాలి అనేది ఒకటి ఉంటుంది, అంటే సెక్షన్లను బట్టి. కానీ అటువంటి న్యాయస్థానమే ఈ రకమైన కఠినమైన వ్యాఖ్యలు చేసిందంటే అతను ఏ రకంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని, అలాగే గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేశారనేది అక్కడ హైకోర్టు కూడా పరిశీలన చేసినట్లుగా అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అతను అసలు అఫీషియల్గా వైసీపీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు అనేది తెలియదు. యాక్చువల్గా అతను ఫస్ట్ బయటకు వచ్చింది కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి రామ్దాస్ అథవాలేకి సంబంధించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడిగా బోరుగడ్డ అనిల్ కుమార్ ఉండేవాడు. కానీ అతను ఎప్పుడు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినట్టుగా కాకుండా జగనన్న పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్పేసి అడ్డగోలుగా దందాలు చేసుకుంటూ తాగి సోషల్ మీడియా ముందుకొచ్చి, లేదంటే కనుక యూట్యూబ్ ఛానల్స్లో బండబూతులు తిడుతూ ఏ రకంగా హవా సాగించాడో చూసాం. ఎలా చూడాలి మేడం? ఇప్పుడు ఇక సోషల్ మీడియాకు సంబంధించి కొంత కట్టడి పడే అవకాశం ఉందా నిన్న కోర్టు వ్యాఖ్యలని చూసిన తర్వాత? కట్టడి పడాలి. ఒక బోరుగడ్డ అనిలే కాదండి, చాలా మంది పునీతులు ఇంకా జనజీవన స్రవంతిలో కలిసిపోయి చాలా మంది ఏమంటారు మేకమంది పులులు తిరుగుతున్నాయండి. వాళ్ళందరినీ కూడా వేయాలి. ఒక బోరుగడ్డ అనిలే కాదు, ఎక్స్ మినిస్టర్స్ అయితేనేంటి, ఎమ్మెల్యేలు అయితేనేంటి, వాళ్ళు చెప్పిన ప్రజాప్రతినిధులని పేరు పెట్టుకున్న వాళ్ళు విచ్చలు విడిగా అండి, విచ్చం నీచం తెలియకుండా ఇది ఆడపిల్లలా లేకపోతే అధినాయకులన్నీ పక్కన పెట్టండి. ఒక మనుషులు కూడా అంటే జంతువుల కన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటుందండి. ఇలా మనం కొన్ని పనులు పర్టికులర్ గా కొన్ని చోట్లే చెయ్యాలనేది. కానీ వీళ్ళకి అంటే చెప్పారు కదా, పైనుంచి మనకి ఏది వచ్చినా గానీ, ఏదైనా ప్యాకెట్ వచ్చినా మనకి దానికోసమే మనము అవసరాలని ఎంతకైనా మాట్లాడాలి అనేది. అది నిజంగా చాలా దారుణం. ఈ బోరుగడ్డ అనిల్ ఒక్కడే మనకు కనిపిస్తున్నారు. మేబీ ఆయన ఎందుకు కనిపించిండో కానీ ఆయనకి మించిన దుర్మార్గులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేయండి. న్యాయ వ్యవస్థల మీద మనకు కూడా ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. రెండోది, వాళ్ళు వీళ్ళని కాదు, ఈ చిన్నాళ్ళ పెద్దోళ్ళ ఆ కులమా ఈ కులమా లేకపోతే అధికార పార్టీలో మన 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 వాళ్ళ ఉండేది, మన కండున్నారు వెనకాల ఇంకొకళ్ళు. సపోజ్ ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ అనుకోండి, ఆయన ఇంతకు ముందు ఎమ్మెల్యే, ఆయన ఫ్రెండ్ ఎవరో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారనుకో, వాళ్ళు మాట్లాడేస్తే తప్పులు ఒప్పులు అయిపోతున్నాయి. అలా ఉంది పరిస్థితి. అందుకని అందరినీ కూడా లోపల పెట్టినప్పుడే సమసామాజిక న్యాయం అందరికీ జరుగుతుంది అని అనుకోవచ్చు. ఈ ఒక్క బోరుగడ్డ అనిల్ కాదు, అలాంటి 100ల మంది అనిల్ ఇవాళ ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి లోపలేసి శిక్షించినప్పుడు మాలాంటి మహిళలు అయితేనేంటి, ఎవరైనా కానీ అబ్బా మనకి న్యాయం జరుగుతుంది, రేపు ఇంకొకసారి సోషల్ మీడియాలో పిచ్చి కుక్కల్లాగా మాట్లాడరు అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో బోరుగడ్డ అనిల్ గురించి న్యాయస్థానం ఏదైతే మాట్లాడిందో దాన్ని నేను ఏకీభవిస్తాను. అంతేకాకుండా అలాంటి మేకవన్ని పుత్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ న్యాయస్థానాలు శిక్షించాలి. వాళ్ళ కులమతాలతో సంబంధం లేకుండా అందరినీ లోపల పడేయాలి. అవతలోడు తిట్టినోడు మనోడేను, ఈ తిట్టినోడు మనోడికి ఫ్రెండేను అని అనుకొని వాళ్ళందరినీ ఉపేక్షిస్తే న్యాయస్థానాల మీద సాధారణ ప్రజలకి ఒక నమ్మకాలు ఉండవని నేను మీ ద్వారా న్యాయస్థానాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. రైట్. కర్ణం భాస్కర్ గారు. సార్ ఒకటి సార్ ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పార్టీ ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో 1000 జీతాలు తీసుకొని 100 మంది రిక్రూట్ అయ్యారు కదా, వాళ్ళు చేసిన పని అంతా ఇదే కదా సార్. వాళ్ళు చేసిన పని అంతా కూడా ఇదే. ఎందుకంటే అపోజిషన్ పార్టీ మీద బురద చల్లడం, లేనిపోని విషయాలు చెప్పడం, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడడం, దానికి ఒక టీం ఏర్పాటు చేశారు సార్ వైసీపీ. సజ్జల భార్గవ రెడ్డి ఆయన దానికి స్టేట్ చీఫ్, అది బయటకు వచ్చింది కదా. మరి బోరుగడ్డ అనిల్ అతను అతని వ్యక్తిగతంగా అవసరాలు ఉండి అతను బయటకు వచ్చి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ అనుకున్నాడు, మాట్లాడాడు, ఈరోజు అనుభవిస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు.
వందల మందిని మేపి ఎంకరేజ్ చేసిన పార్టీ ఒకటి ఉంది. దాని గురించి మాట్లాడండి. ఆ మేపింది కూడా సొంత పార్టీ డబ్బులతో కాదు, ప్రజల సొమ్ముతో ఉద్యోగాలు. నేను డబ్బు సంగతి మాట్లాడాలి సార్, నేను డబ్బు సంగతి మాట్లాడాలి. ఒకటి ఉంది, ఏపీ ఫైబర్ నెట్లు పేరుతోటి, సోషల్ మీడియా పేరుతోటి వైసీపీ ఒక క్యాంపెయిన్ నడిపి, ఒక స్టేట్ ఆఫీస్ పెట్టి, జిల్లా ఆఫీసులు పెట్టి, మండలాల నుంచి రిక్రూట్ చేసుకొని సోషల్ మీడియా న్యూస్ ఈ విధంగా స్ప్రెడ్ కావాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చిన పార్టీ ఉంది సార్. బోరుగడ్డ నీళ్ళు సరే, శిక్షార్హుడే లోపల ఉండాల్సిందే. వాట్ అబౌట్ ది పార్టీ? అవునవును, ఆ పార్టీ సంగతి కూడా మాట్లాడండి, ఆ పార్టీ విషయం కూడా మాట్లాడండి. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి పెట్టి ఈ సజ్జల భార్గవ సంగతి మాట్లాడండి సార్. అయితే ఎవరైనా కూడా ఒకటి సార్ ప్లీజ్, ఎవరైనా కూడా అతిక్రమించి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు ఇంకో ప్రజాస్వామ్యయుతంగా చెప్పుకోవచ్చు, కానీ యువతల మనిషికి తోలనాడేటట్టుగా మాట్లాడడానికి ఎవడిచ్చాడు సార్ హక్కు? మిమ్మల్ని మర్యాద పిలవాల్సిన బాధ్యత నాది, మీరు నన్ను మర్యాద పిలవాల్సిన బాధ్యత మీది. ఇది జరగాల్సిన సిస్టమ్. మీరు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే చెల్తుందా? ప్రజలు ఒప్పుకుంటారా? ఏమైంది ప్రజలు చివరికి? అనిల్, వైసీపీ ఓడిపోయేదానికి ఇది కూడా ఒక కారణం. నాకుండే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. నాకుండే ఇన్ఫర్మేషన్లో వైసీపీ ఓడిపోయేదానికి ఈ సోషల్ మీడియా, ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, తర్వాత ఆ పేరు నాని వాళ్ళు లాంటి వాళ్ళు, ఆ తర్వాత గుడివాడ నాని లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా, ఈమె రోజా, ఇటువంటి వాళ్ళ మాటలన్నీ కూడా కారణమే సార్. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళు బోరుగడ్డ అనిల్ను ఎందుకంత నాకుండే ఆలోచన ఏంటంటే, జడ్జిలను మాట్లాడారు సార్. వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే జడ్జిలు భార్యల్ని, జడ్జిల పిల్లల్ని, జడ్జిల కూతుర్ని బయటకు తీసుకొచ్చేస్తారా? అవునవును, ప్రజాస్వామ్యం ఏముంది? దానికని శిక్ష అనుభవిస్తున్నాడు, అనుభవించనండి. ఆయనతో పాటుగా నేను చెప్పాను కదా, ఆయనతో పాటుగా ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పెంచి పోషించిన జనం ఉన్నారు, వాళ్ళను బయటికి తీసుకురండి, వాళ్ళకు కూడా ఇదే శిక్ష వేయండి. అప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరెక్ట్ గా పరిపాలిస్తుంది అనిపిస్తుంది. నేను పార్టీ గురించి మాట్లాడాలి, మేము బీజేపీ చెప్పడం లేదు సార్, కామన్ సిటిజన్ గా నేను చెప్తున్నా సార్. 100% బాజీ గారు, ఇప్పుడు హైకోర్టు నిన్న ఏదో వ్యాఖ్యలు చేసింది అనేదే కాదు, అసలు ఓవరాల్ గా హైకోర్టు న్యాయమూర్తుల్ని ఏది కరోనా టైంలోనే ఈ పార్టీకి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినా కానీ న్యాయమూర్తులను తీసుకెళ్ళి కరోనా వచ్చిన వాళ్ళ పేషెంట్ల యొక్క గదుల్లో పెట్టాలి, తాళాలు వేయాలని ఈ రకంగా ఇవన్నీ కూడా ఎంత కాదనుకున్నా న్యాయమూర్తుల దృష్టిలో కూడా ఉంటాయి కదా. యాక్చువల్గా దీనికి సంబంధించి విదేశాల్లో ఉండి కామెంట్ చేసిన వాళ్ళని కూడా తెప్పిద్దాం అనుకున్నారు, కానీ ఎందుకో మరి అవునవును. బాజీ గారు ఎలా చూడాలి? ఇక మేము స్ట్రిక్ట్ గానే ఉండబోతున్నాము, సోషల్ మీడియా అంటే ఏదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మొన్న ఈ మధ్య మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి, అసలు వాక్ స్వాతంత్రాన్ని హరించేస్తున్నారట. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడటం వాక్ స్వాతంత్రం ఏమో మరి, అంటే ఆయన చూసి మాట్లాడతాడో అవన్నీ చదువుతాడో లేదు తెలియదు. సార్ భాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, మనకు టైం వేస్ట్ అవుతుంది, ఒక్క నిమిషం మీద అయిపోయింది. రైట్ బాజీ గారు, హైకోర్టు వ్యాఖ్యలు మనం స్వాగతించాలి ఖచ్చితంగా. అతన్ని లోపలే వేయాలి, అట్లా అతను లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా పట్టుకురావాలి. ఇది ఇంకొకళ్ళు ఇలాంటి అబ్యూజింగ్ కామెంట్స్ ని సోషల్ మీడియాలో పెట్టకుండా భయపడే విధంగా శిక్షలు, చర్యలు ఉండాలనేది నా ఉద్దేశం. అంతేకాదండి, ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ సోషల్ మీడియా కట్టడి కోసం ఒక ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం గతంలో కూడా డిబేట్స్ లో చెప్పుకున్నాం. కేవలం ఇంతటితో పోదండి, రాబోయే రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు గతంలో రాజకీయాలంటే సిద్ధాంతపరమైన పోరాటాలు ఉండేవి, సిద్ధాంతపరమైన డిస్కషన్స్ ఉండేవి. ఇవాళ లేవండి, పగలు ప్రతీకారాలు, అదేదో పెద్ద శత్రుత్వాలు జరిగినట్టుగా ఇట్లా అట్లా తయారైపోయింది పాలిటిక్స్. సో ఏంటంటే ఇంకా వెలితెరలో వేస్తుంది, సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని చేస్తారు. ఈ శిక్షలతో వీళ్ళు ఆగరండి. కాబట్టి అందుకని ఏంటంటే సోషల్ మీడియాలో ఈ అబ్యూజింగ్
పోస్టింగ్లు చేసే వాళ్ళని కట్టడి చేయడం కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. అది రాష్ట్రం ఆధ్వర్యంలోనో కేంద్రం ఆధ్వర్యంలోనో టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా వాళ్ళు ముందు వాళ్ళు చేయకుండా వాళ్ళు అలాంటి మీద చర్యలు గట్టి శిక్షలు పడే విధంగా చట్టం రావాలి. అలాగే ఏంటంటే ఈ మొన్న ఇప్పటి వరకు కూడా జరిగిన వాటిల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఏడుపు రావాలి, వాళ్ళని పార్టీలకు అతీతంగా తీసుకొచ్చి కఠినమైన శిక్షలు వేస్తే రేపు మునుముందు ఏంటంటే ఇంకా ఇలాంటి తగ్గుతాయి. మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. ఇక్కడ సెక్షన్లను బట్టే కదా రేపు ఇంకొకటి చేయకుండా ఉంటాడు. ఇక్కడ అది కూడా ఒక క్రూషియల్ గా గమనించాలి. ఓకే సార్, బాజీ గారు మనకి ఎక్కువ సమయం లేదు. కోటేశ్వర గారు, BNS 11 అనేది ఇక్కడ వర్తించదు, నా క్లయింట్కి బెయిల్ ఇవ్వచ్చు, మిగిలినవన్నీ కూడా 7 years లోపు శిక్ష పడే సెక్షన్లే అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ BNS 111 వర్తిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు బాజీ గారు రైజ్ చేసిన పాయింట్ ఇక్కడ అంటే చట్టాలను బట్టి కఠినమైన చట్టాలు తీసుకురావాలంటే మరి అటువంటి BNS 111 లాంటి చట్టాలు మరి దీనికి వర్తిస్తుందో లేదో తెలియదు. దాని గురించి అక్కడ వాదోపాదాలు జరిగినాయి. ఖచ్చితంగా అయితే చట్టాలు కఠినమైనవి తీసుకొస్తే తప్ప లేదంటే కనుక నాకు ఫస్ట్లో అనిపించింది సోషల్ మీడియాలో పెట్టిన వాటిని కోర్టులు అంత సీరియస్గా తీసుకుంటాయా, కొన్ని ఉన్నాయి కదా ప్రొటెక్షన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అన్నిటికీ వర్తించకపోవచ్చు కానీ కన్విక్ట్ చేయడం అంత ఈజీ కాదేమో అనిపించింది. కోటేశ్వర గారు ఎలా చూడాలి సార్ ఈ సెక్షన్లు కానీ నిన్న వ్యాఖ్యానాలు కానీ? అవాంఛనీయమైనటువంటి పదజాలం లేదా విద్వేషం ఇటువంటి వాటన్నిటిని రెచ్చగొడుతున్నప్పుడు జడ్జీలైనా మానవ మాత్రులే కనుక మానవ సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కనుక వాళ్ళు కూడా స్పందిస్తారు. చట్టాలకు కూడా ఇటువంటి భాష్యాలని వాళ్ళు కూడా చెప్తారనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అందుకని ఇది ఒకవేళ ఇప్పుడు బెయిల్ ఇవ్వకపోయినా అతనికి తర్వాత అయినా బెయిల్ ఇస్తారు, తర్వాత ఇంకొక వేరే కోర్టులకైనా వెళ్తారు, అది వేరే అంశం. కానీ ఇప్పుడు మన భాస్కర్ గారు చెప్పినట్టు అటువంటి వాళ్ళని ప్రోత్సహించినటువంటి పార్టీ లేదా పార్టీ నేతల్ని గుర్తు చేయడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ఏమి చేస్తా ఉంది అనేటువంటిదే ప్రశ్న. అందుకని దానికి ఏదన్నా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ అటువంటిది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు అదానీ కేసులో వచ్చినటువంటి దాని మీద ఏ విధమైనటువంటి నాటకం ఆడుతున్నారో మనం చూసాం. అందుకని అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సేఫ్ గానే ఉంటారు. ఇలాంటి వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళు శిక్ష అర్హులే, అందులో ఎలాంటి సందేహం లేదు. బోర్గడ్ అనిల్ కానీ లేదా అలాంటి ప్రాపర్టీ మీద నాకు ఎలాంటి సానుభూతి కూడా లేదు. ఆ కులవా లేకపోతే ఇంకోటా అని కాదు, అసలు సభ్య సమాజంలో ఉండటానికే పనికిరానటువంటి వాళ్ళు అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చర్య తీసుకుంటుంది అనేది ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, కరణం భాస్కర్ గారు, బాజీ గారు అండ్ వరలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.